So in previous classes we discussed about stacks and their operations. So now we will discuss about queues. So queue is also a linear data structure. So మనకి ఆల్రెడీ తెలుసు లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో క్యూస్ స్టాక్స్ లింక్ లిస్ట్ సో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి. సో క్యూ ఈజ్ ఆల్సో లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇట్ ఈస్ ఇన్ ఫిఫో మేనర్. సో ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్. సో స్టాక్ అనేది ఏంటి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్లో ఉంటుంది స్టాక్ అనేది. సో క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్లో ఉంటుంది. సో ఇన్సర్టింగ్ ఇన్ వన్ అండ్ డెలీటింగ్ అట్ అనదర్ ఎండ్. సో ఇక్కడ క్యూలో ఏంటి ఒక ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్ని అండ్ అనదర్ ఎండ్ నుంచి డెలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనకి క్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఒక ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ అనదర్ ఎండ్ నుంచి మనం డెలీట్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్ని. సో స్టాక్లో అనుకోండి, స్టాక్లో అయితే ఒకటే ఓపెన్ ఉంటుంది. సో ఓన్లీ ఇన్సర్షన్ అండ్ డెలీషన్ కూడా టాప్ నుంచే చేసుకోవాల్సి వస్తుంది. కానీ క్యూస్లో అలా కాదు. సో రెండు ఎండ్స్ అనేవి ఉంటాయి, ఒకటి ఇన్సర్ట్ చేయడానికి ఒక డెలీట్ చేయడానికి. సో ఇన్సర్షన్ అంటే ఏంటి, రేర్. సో ఇక్కడ మనం టూ పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఆ 2 పాయింటర్స్ ఏంటంటే రేర్ ఫ్రంట్. సో ఈ రేర్ అండ్ ఫ్రంట్ని మనం ఆపరేటర్స్ అంటాం అన్నమాట. సో ఇన్సర్షన్కి రేర్ యూజ్ చేస్తాం, డెలీట్కి ఫ్రంట్ యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకి ఇప్పుడు క్యూకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎలా మనం ఎగ్జాంపుల్ చేసి క్యూని ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు క్యూని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. సో ఎగ్జాంపుల్లో మనం ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుందాం, 10, 20, 30 అని చెప్పేసి. సో ఇప్పుడు క్యూలో మనం ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో మనకి రేర్ అంటే ఇన్సర్ట్ చేయడానికి, ఫ్రంట్ అంటే డెలీట్ చేయడానికి అని చెప్పుకున్నాం కదా. సో క్యూ తీసుకున్నాం. సో క్యూలో ఫస్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలి, 10 ఇన్సర్ట్ చేయాలి. సో 10 ఇన్సర్ట్ చేసాం. సో 10 ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం తీసుకుంటాం, దీని ఇండెక్స్ వాల్యూ 0 నుంచే కదా ఇండెక్స్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఇండెక్స్ వాల్యూ రేర్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఇక్కడ ఫ్రంట్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి జీరోలోనే ఉంటుంది. రేర్ ఒకటే మనం ఇన్సర్ట్ చేసే కొద్దీ ఐకి టాప్లోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ 20 ఇన్సర్ట్ చేద్దాం. నెక్స్ట్ 10 ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంచాం కదా. సో 20 ఇన్సర్ట్ చేసాం. సో రేర్ వాల్యూ అనేది 20లోకి వెళ్తుంది అన్నమాట. అంటే 0, 1 ఇండెక్స్లోకి మూవ్ అవుతుంది అండ్ ఫ్రంట్ వాల్యూ వచ్చేసి అక్కడ 0లోనే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 30 వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం. సో 30 వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. సో ఆల్రెడీ 10, 20 ఇన్సర్ట్ చేసి ఉన్నాయి కదా. సో ఇప్పుడు 30ని ఇన్సర్ట్ చేస్తున్నాం. 30ని ఇన్సర్ట్ చేసాక సో ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3, 0, 1, 2 అవుతుంది. సో ఇక్కడ రేర్ వాల్యూ వచ్చేసి 2 దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఫ్రంట్ వాల్యూ మాత్రం 0లోనే ఉంటుంది. సో మనం ఇక్కడ 30 ఇన్సర్ట్ చేసాం, ఇక్కడ 20 ఇన్సర్ట్ చేసాం, ఇక్కడ 10 ఇన్సర్ట్ చేసాం. సో మనం ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి రేర్ వాల్యూ ఒకటే మనకి ఇండెక్స్ వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తాయి అన్నమాట. కానీ ఫ్రంట్ వాల్యూ మనం ఇన్సర్ట్ చేస్తున్న ప్రతిసారి 0లోనే ఉంటాయి. సో మనం ఒకవేళ డిలీట్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు ఫ్రంట్ వాల్యూ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇన్సర్షన్ అయిపోయింది కదా. సో డెలీషన్ చేద్దాం. సో ఫస్ట్ నేను 10ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో 10ని డిలీట్ చేయాలనుకుంటే ఎలా, సో 10 డిలీట్ అయిపోయి 20, 30 ఉంటాయన్నమాట. సో ఇండెక్స్ వాల్యూస్ మామూలుగానే రాసుకోవాలి. అక్కడ ఎలిమెంట్ డిలీట్ అయిపోయిందని చెప్పేసి ఇండెక్స్ వాల్యూస్ మార్చకూడదు, ఇండెక్స్ వాల్యూస్ సేమ్గానే ఉంచాలి. సో ఇక్కడ రేర్ వాల్యూ 2లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి 2లోనే కదా రేర్ వాల్యూ తీసుకున్నాం, లాస్ట్ మిగిలింది 30 వాల్యూ ఇన్సర్ట్ చేసాక. సో రేర్ వాల్యూ అక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ వాల్యూ ఏమవుతుందంటే, సో 10 డిలీట్ అయిపోయింది కాబట్టి 10 ఎలిమెంట్ అనేది. సో రేర్ వాల్యూ 0లో నుంచి 20, ఇక్కడ 0లో ఉంది ఫ్రంట్ వాల్యూ. సో ఫ్రంట్ వాల్యూ 1లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఫ్రంట్ వాల్యూ ఇక్కడ రాసుకుంటాం. సో నెక్స్ట్ 20ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ 20 కూడా డిలీట్ అయిపోయి 30 ఒకటే మిగులుతుంది. సో 0, 1, 2, 3 ఇండెక్స్ వాల్యూస్. సో రేర్ వాల్యూ 2 దగ్గర ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఫ్రంట్ వాల్యూ ఏమైంది, ఇక్కడ 20 డిలీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ వాల్యూ 1లోకి షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రంట్ వాల్యూ, సో ఇక్కడ 20 డిలీట్ అయిపోయింది కాబట్టి సో 20 నుంచి 30కి ఫ్రంట్ వాల్యూ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ 2లోకి ఫ్రంట్ వాల్యూ అనేది మూవ్ అయింది. సో డిలీట్ చేసిన ప్రతిసారి డిలీట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ వాల్యూ మూవ్ అవుతూ ఉంటుంది.
సో ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు రేర్ వాల్యూ మూవ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఆపరేషన్స్ చూద్దాం. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ ఆఫ్ క్యూస్. ఫస్ట్ ఆపరేషన్ ఏంటి, ఎన్క్యూ, అండ్ నెక్స్ట్ డీక్యూ, నెక్స్ట్ ఫుల్ క్యూ, నెక్స్ట్ ఎంటీ క్యూ, అండ్ నెక్స్ట్ డిస్ప్లే. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ ఆఫ్ క్యూస్. సో నెక్స్ట్ ఏముంది, టైప్స్ ఆఫ్ క్యూస్. సో ఫస్ట్ టైప్ ఏంటి, క్యూ యూజింగ్ అరేస్. సో అరేస్ యూజ్ చేసి క్యూని సాల్వ్ చేయడం. అండ్ నెక్స్ట్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ మనం క్యూ యూజింగ్ అరేస్ని యూజ్ చేసి క్యూని ఎలా సాల్వ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. సో మనం అరేస్ని యూజ్ చేసి క్యూ ఎలా సాల్వ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యూ యూజింగ్ అరేస్. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం, 11, 22, 33. సో ఇలా మనం ఒక 3 ఎలిమెంట్స్ని తీసుకున్నాం కదా. సో వీటిని మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్దాం అన్నమాట అరేస్ ఫామ్లో. సో ఎలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఫస్ట్ 11 ఇన్సర్ట్ చేయాలి. సో మనకి అరేస్లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్లో కదా ఇన్సర్ట్ చేస్తాం. సో 11 ఇన్సర్ట్ చేసాం. సో 11 ఇన్సర్ట్ చేసి సో ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3, 4 సో ఇలా పెట్టుకుని సో దాన్ని మనం రేర్ వాల్యూ 0లో తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఫ్రంట్ వాల్యూ కూడా 0 దగ్గర పెట్టుకున్నాం అన్నమాట, ఫ్రంట్ వాల్యూ. సో రేర్ వాల్యూ, ఫ్రంట్ వాల్యూ మనకి 0 దగ్గరే ఉన్నాయి ఫస్ట్ వాల్యూ ఇన్సర్ట్ అయిన తర్వాత. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసాం కదా. సో ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కదా ఫ్రంట్ ఉంది. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు, సో రేర్ వాల్యూ అనేది స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే -1 నుంచి రేర్ వాల్యూ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ +1 అని చెప్పేసి మనం ఈక్వేషన్ రాసుకుంటాం. సో రేర్ +1 రేర్ ఈజ్ ఈక్వల్ టు, సో రేర్ అంటే మనం ఎంత తీసుకున్నాం, -1 అని తీసుకున్నాం కదా. సో ఈజ్ ఈక్వల్ టు రేర్ అంటే -1. సో -1 ఇక్కడ ఎంత ఉంది, +1 ఉంది, +1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 +1 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. సో రేర్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో నెక్స్ట్ ఏ ఆఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ రేర్ వాల్యూ ఎంత, 0 అంటే ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఒక ఎలిమెంట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ 22ని ఇన్సర్ట్ చేద్దాం. సో 22ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలా చేయాలంటే, సో ఆల్రెడీ మనం 11 ఇన్సర్ట్ చేసేసాం కదా, నెక్స్ట్ 22ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ చేసాక 0, 1, 2, 3, 4 సో ఇలా ఇండెక్స్ వాల్యూస్ తీసుకుని, సో ఇక్కడ రేర్ వాల్యూ ఇందాక ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది కదా. సో 0 దగ్గర ఉంది కదా రేర్ వాల్యూ. సో ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నమాట, వేరే నెంబర్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి షిఫ్ట్ అయ్యి సో రేర్ వాల్యూ అనేది 1 దగ్గరికి వస్తుంది అన్నమాట. కానీ ఫ్రంట్ వాల్యూ అక్కడే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఎలా రాసుకుంటున్నాం, రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ +1. సో మళ్ళీ ఈక్వేషన్ రాసుకున్నాం. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ +1 అంటే, సో ఇప్పుడు ఎక్కడ ఉంది, రేర్ వాల్యూ 1 దగ్గర ఉంది. సో 1 + 1 సో ఇందాక రేర్ వాల్యూ ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. సో 0 + 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట రేర్ వాల్యూ. సో ఏ ఆఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అవుతుంది. సో అంటే ఏ ఆఫ్ రేర్ అంటే ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అవుతుంది అన్నమాట. సో ఒక ఎలిమెంట్ అవుతుంది. సో ఆ ఎలిమెంట్ 22 అవుతుంది. అండ్ నెక్స్ట్ 33ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఆల్రెడీ 11, 22 ఉన్నాయి కదా, 33ని ఇన్సర్ట్ చేసాం. 33ని ఇన్సర్ట్ చేసాక ఇండెక్స్ వాల్యూస్ తీసుకున్నాం. ఇండెక్స్ వాల్యూస్ తీసుకున్నాక సో రేర్ వాల్యూ ఇందాక ఎక్కడ ఉంది, మనకి 1 దగ్గర ఉంది. సో ఇప్పుడు 1 దగ్గర నుంచి మనం వేరే నెంబర్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి సో రేర్ వాల్యూ అనేది 2 దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఫ్రంట్ వాల్యూ మాత్రం 0 దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0 అండ్ రేర్ వాల్యూ వచ్చేసి 2 దగ్గరికి షిఫ్ట్ అయింది కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఇందాక మనం చేసిన దాంట్లో 1 ఉంది, రేర్ వాల్యూ 1 అయింది. సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 దగ్గరికి షిఫ్ట్ అయింది అన్నమాట. సో ఇప్పుడు వాల్యూస్ అన్నీ ఇన్సర్ట్ చేస్తాం కదా, ఇచ్చిన 3 వాల్యూస్. సో ఇప్పుడు డెలీషన్ ఎలా చేయాలో చూద్దాం. సో డెలీట్ ఎలా చేయాలి, క్యూస్ యూజింగ్ అరేస్లో. సో ఎలాగో చూద్దాం. సో మనం ఇక్కడ 11, 22, 33 అని చెప్పేసి వాల్యూస్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం 11ని డెలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ నుంచే డెలీట్ ఫ్రంట్ ఎక్కడుంది,
11 దగ్గర ఉంది. సో ఫ్రంట్ వాల్యూ 0 దగ్గర ఉంది, అంటే 0లో ఏ ఎలిమెంట్ ఉంది, 11 ఉంది. సో ఆ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. సో ఇక్కడ డెలీషన్కి ఏం యూజ్ చేస్తామంటే ఫార్ములా ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు, సో డెలీషన్కి ఫార్ములా అన్నమాట, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1. సో ఫ్రంట్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 0 ఉంది. సో 0 + 1 చేయాలి. సో ఇక్కడ మనం 11ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో 11 డిలీట్ అయిపోయి 22, 33. సో మిగతా 4 వాల్యూస్ ఉన్నాయి. సో 0, 1, 2, 3, 4. సో ఇలా వాల్యూస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఇందాక 0లో ఉంది ఫ్రంట్ వాల్యూ. సో మనం డిలీట్ చేశాక ఫ్రంట్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి 1లోకి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో ఫ్రంట్ వాల్యూ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ ఇందాక ఫ్రంట్ వాల్యూ 0లో ఉంది కదా. సో 0 + 1 = 1 అవుతుంది ఫ్రంట్ వాల్యూ. కానీ రేర్ వాల్యూ మాత్రం ఎక్కడ ఉంది, ఇందాక 2 దగ్గర ఉంది రేర్ వాల్యూ. సో అక్కడే రేర్ వాల్యూ ఉంటుంది, మన 2 దగ్గరే ఉంటుంది రేర్ వాల్యూ. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ 22 డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో 22 డిలీట్ చేయాలనుకుంటే 22 డిలీట్ అయిపోయాక సో 0, 1, 2, 3, 4. సో ఇక్కడ మనకి ఇందాక ఫ్రంట్ వాల్యూ 1 దగ్గర ఉంది. సో ఇప్పుడు 1 నుంచి డిలీట్ చేసాం కాబట్టి 22ని, సో 2 దగ్గరికి ఫ్రంట్ వాల్యూ అనేది వస్తుంది. కానీ రేర్ వాల్యూ 2 దగ్గర ఉంటుంది అన్నమాట. సో ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 = that is 2. సో 2 దగ్గరికి షిఫ్ట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ క్యూస్ యూజింగ్ అరేస్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యూస్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ క్యూస్ అంటే ఇట్ ఈజ్ అన్ ADT. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో క్యూ అనేది ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ హ్యాస్ సర్క్యులర్. సో ఇది సర్క్యులర్లో కూడా మనం లీనియర్ ఆర్డర్లో వేసుకోవచ్చు మనం. సో ఇలా లీనియర్ టైప్లో అన్న మనం సాల్వ్ చేసుకోవచ్చు క్యూస్ని, లేదంటే సర్కిల్ టైప్లో అన్న మనం క్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో టైప్స్ ఏమేమి ఉన్నాయంటే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ క్యూ, అండ్ నెక్స్ట్ వన్ సర్క్యులర్ క్యూ, అండ్ నెక్స్ట్ వన్ ప్రయారిటీ క్యూ, అండ్ ఫోర్త్ వన్ DQ. సో ఫస్ట్ మనం సింపుల్ క్యూ అంటే ఏంటి, సో ఇక్కడ సింపుల్ క్యూ అంటే సో మనం నార్మల్గా వేసుకునే క్యూ ఆర్డర్లోనే సో ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. సో ఇలా 5, సో 0, 1, 2. సో ఇక్కడ రేర్ వాల్యూ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏంటి, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కింద అండ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకుంటాం అన్నమాట. సో ఇది సింపుల్ క్యూ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ సో ఈ ఆర్డర్లో చేస్తే మనం దాన్ని సింపుల్ క్యూ అంటాం. అంటే నార్మల్ క్యూలో చేస్తే ఆల్రెడీ ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా క్యూకి. సో ఆర్డర్లో చేస్తే సింపుల్ క్యూ అవుతుంది. సర్క్యులర్ క్యూ అంటే ఏంటో చూద్దాం. సో సర్క్యులర్ క్యూకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది లీనియర్ ఆర్డర్లో ఉందన్నమాట. సో క్యూ ఇన్ అరేస్లో ఉంది. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకుని సో దాన్ని సర్క్యులర్లోకి ఎలా చేంజ్ చేయాలో సర్క్యులర్ క్యూలోకి సో చూద్దాం. 22 and 9. సో ఇది మనకి క్యూ ఇన్ అరేస్ ఆర్డర్లో ఉందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు సర్క్యులర్ క్యూ కింద ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఏం లేదు, ఇలా సర్క్యులర్ క్యూ అంటున్నాం కదా. సో సర్క్యులర్ కింద తీసుకుని సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ 0, 1, 2, 3, 4 5 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. సో 0, 1, 2, 3, 4. సో ఇలా మనం 5 ఎలిమెంట్స్కి తీసుకుందాం. ఫస్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలి, 10. సో 10ని 0లో, అండ్ 1లో 8ని, అండ్ 2లో 16ని, అండ్ 3లో 22ని, అండ్ 4లో 9ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ 0 దగ్గర ఫ్రంట్ ఉంటుంది. సో లాస్ట్లో వాల్యూ దగ్గర రేర్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వేరే ఎగ్జాంపుల్ తీసుకుని సో అసలు క్యూ అంటే ఏంటి మనం క్లియర్గా చూద్దాం. అండ్ క్యూ అండ్ సర్క్యులర్ క్యూ అనేది వీటికి క్యూకి సర్క్యులర్ క్యూకి డిఫరెన్స్ ఏంటి అంటే సో ఆల్రెడీ డిలీట్ అయిన ఐటమ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. సో సర్క్యులర్ క్యూలో మనం ఆల్రెడీ డిలీట్ చేసిన ఐటమ్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో సర్క్యులర్ క్యూకి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో 10, 20 అని చెప్పేసి సో ఇక్కడ సర్క్యులర్ క్యూలో ఫ్రంట్ ఎప్పుడు కూడా 0లోనే ఉంటుంది ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు, అండ్ రేర్ వచ్చేసి -1లో ఉంటుంది. సో 10ని 20ని ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ 10ని ఇన్సర్ట్ చేద్దాం.
సో 0 1 2 3 4 చెప్పేసి ఫస్ట్ 10ని ఇన్సర్ట్ చేస్తున్నాం ఇండెక్స్ 0లో. సో ఇక్కడ రేర్ వాల్యూ ఫ్రంట్ వాల్యూ కూడా 0లోనే, ఫ్రంట్ వాల్యూ అండ్ రేర్ వాల్యూ కూడా మనకి 0 దగ్గర ఉంటాయి. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అని చెప్పేసి రాసుకుంటాం మాట. ఫస్ట్ రేర్ వాల్యూ ఎక్కడ ఉంది, 1లో ఉంది. సో -1 అనుకున్నాం కదా రేర్ వాల్యూ. సో -1 + 1, -1 + 1 క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది రేర్ వాల్యూ. సో ఫ్రంట్ వాల్యూ అలాగో 0లోనే ఉంది. సో ఇక్కడ రేర్ అంటే -1 అని తీసుకున్నాం. సో -1 + 1 అంటే 0. సో 0 దగ్గరే కదా మనం ఇన్సర్ట్ చేసాం రేర్ని. సో 0 దగ్గర ఇన్సర్ట్ చేసాం. సో నెక్స్ట్ 20ని ఇన్సర్ట్ చేద్దాం. 20ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. 0 1 2 3 4. సో 10 ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది 0లో. సో ఇక్కడ 20ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో 20ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రంట్ వాల్యూ ఇక్కడే ఉంటుంది. సో రేర్ వాల్యూ అనేది షిఫ్ట్ అయ్యి 1 దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో 1 దగ్గర రేర్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫార్ములా చూసుకున్నట్టయితే ఈ రేర్ వాల్యూ ఎలా వచ్చిందో చూసుకుందాం. సో చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇక్కడ రేర్ వాల్యూ ఇందాక ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఫార్ములా ఏంటి, రేర్ ప్లస్ 1 కదా. సో ఆల్రెడీ ఇందాక 0 వచ్చింది మనకి, 0 దగ్గర రేర్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, 0 + 1 చేస్తే 1. సో 1 దగ్గరికి రేర్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఫ్రంట్ వాల్యూ 0లోనే ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ సర్క్యులర్ క్యూ. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ క్యూ అంటే ఏంటో చూద్దాం. సో మనం ఆల్రెడీ సర్క్యులర్ క్యూ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రయారిటీ క్యూ చూద్దాం. సో ప్రయారిటీ క్యూ. సో ప్రయారిటీ క్యూ అనేది ఏంటంటే, సో ఎలిమెంట్స్ని ప్రయారిటీ ఎలిమెంట్స్కి మనం ఒక ప్రయారిటీ ఇస్తాం అన్నమాట. సో ఇట్ కంటైన్స్ data items which have some priority. సో మనం ఇచ్చే ప్రతి ఐటెంకి ఒక ప్రయారిటీ అనేది ఇస్తామన్నమాట ప్రయారిటీ క్యూలో. అండ్ హై ప్రయారిటీ ఐటమ్ ఈజ్ రిమూవ్డ్ ఫస్ట్. సో మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చిన ఐటమ్ అనేది ఫస్ట్ రిమూవ్ చేసేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ప్రయారిటీ క్యూ అన్నమాట. సో ప్రయారిటీ క్యూ అయిపోయాక నెక్స్ట్ డీక్యూ. సో డీక్యూ అంటే ఏంటి అంటే, సో డీక్యూ అంటే అసలు డీక్యూ అంటే ఏంటంటే దీన్ని డబుల్ ఎండెడ్ క్యూ అని పిలుస్తాం అన్నమాట. డీక్యూని డబుల్ ఎండెడ్ క్యూ. సో దీని ఫుల్ ఫామ్ డబుల్ ఎండెడ్ క్యూ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డీక్యూలో, సో లీనియర్ లింక్డ్ లిస్ట్ ఫార్మేట్లో ఒకటి తీసుకుందాం. సో ఇలా కొన్ని నోట్స్ అనేవి తీసుకుంటాం కదా. సో లీనియర్ లింక్డ్ ఫార్మేట్లో నోట్స్ తీసుకుంటాం కదా ఇలా. సో నోట్స్ తీసుకున్నాం. సో నోట్స్లో ఏంటంటే ఇక్కడ డీక్యూలో ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే, సో ఇన్సర్షన్ ఒక ఎండ్ నుంచి అండ్ డెలిషన్ కూడా ఈ ఎండ్ నుంచే మనం చేసుకోవచ్చు డెలిషన్ అనేది. అండ్ ఫస్ట్ ఎండ్లో ఇన్సర్షన్ చేసుకోవచ్చు, డెలిషన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఎండ్ నుంచి కూడా మనం ఇన్సర్షన్ చేసుకోవచ్చు అండ్ డెలిషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం డీక్యూలో ఫస్ట్ ఒక ఎండ్ నుంచి ఇన్సర్షన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఎండ్ నుంచి కూడా మనం ఇన్సర్షన్ చేసుకోవచ్చు, డెలిషన్ చేసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ వాల్యూ అవుతుంది. సో ఎప్పుడు కూడా 0 దగ్గర మనకి ఫ్రంట్ వాల్యూ అని తీసుకుంటాం కదా. సో దిస్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ క్యూస్. సో మనం సింపుల్ క్యూ, సర్క్యులర్ క్యూ, ప్రయారిటీ క్యూ, డీక్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో దిస్ ఈస్ అబౌట్ క్యూస్. థ్యాంక్ యూ.